నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బుల్చెన్ హెడ్లైన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు అశేష కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ ను కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగరంలో నకిలీ పోలీసుల ఆట కట్టించిన ప్రకాశం పోలీసులు నకిలీ పోలీసుల కదలికలపై అనుమానం వచ్చిన బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ దామోదర్. ఇక వివరాలకు వెళితే ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్టీ శ్రేణులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దామచర్లకు శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు పోటీపడ్డారు. ప్రతి ఒక్కరిని దామచర్ల ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే జనార్దన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనార్దన్ తో ఫోటో దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని, నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుందని దామచర్ల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అభిమానులు ఎంతో పెద్ద సంఖ్యలో అందరూ కావచ్చు. దామచర్ల జనార్దన్ రావు గారు కనిపించండి. అలాగే మా రాక్ స్టార్ ఈవెంట్స్ ఫ్రమ్ ఒంగోలు మా స్పెషల్ గా మా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పెషల్గా మన ఎమ్మెల్యే దామచర్ల
మార్చిలో వచ్చి రిజల్ట్స్ అయినా పర్లేదండి. అక్కడి నుంచి ఎక్కడైతే వస్తున్నారండి. తమ్ముడు ఆ కేక్ ఎవరికి కటింగ్ చేసుకుని ఇమీడియట్ గా ఆరు నెలల్లో చెల్లిస్తానంటూ 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించమని అడిగితే నకిలీ పోలీసులను రంగంలోకి దించి బెదిరింపులకు దిగాడు. 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ పట్టుబట్టాడు. వారి కదలికలపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ పోలీసుల ఆట కట్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఒంగోలులోని భాగ్యనగర్ 2వ లైన్లో చలగర్ల సాయి శ్యామ్ కుమార్ సెలూన్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. డబ్బులు అవసరం కావడంతో తనకు పరిచయం ఉన్న వ్యక్తి వద్ద నుండి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 6 నెలల్లో ఇస్తానని ఒప్పించుకున్నాడు. 6 నెలలు గడవడంతో తాను ఇచ్చిన డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకపోగా బెదిరించి డబ్బులు రాబట్టుకోవాలని పథకం పన్నాడు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ యూట్యూబ్ లో చేసుకునే తనకు పరిచయం ఉన్న విజయలక్ష్మి అనే మహిళను సాయి శ్యామ్ కుమార్ సంప్రదించాడు. తాను చెప్పినట్లు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పాడు. దాంతో విజయలక్ష్మి హైదరాబాద్ లోని కృష్ణనగర్ నుండి సినిమా షూటింగ్లకు అద్దెకు ఇచ్చే 4 జతల పోలీస్ యూనిఫామ్లను తీసుకొని 4 వ్యక్తులతో నకిలీ పోలీస్ వేషాలు వేయించారు. తనకు అప్పు ఇచ్చిన వ్యక్తికి డబ్బులు ఇస్తానని చెప్పి సాయి శ్యామ్ కుమార్ తన రూమ్ కు పిలిపించాడు. అప్పటికే విజయవాడకు చెందిన ఒక యువతిని ఆ రూమ్ లో ఉంచడం. ఆ సమయంలో నకిలీ పోలీసులు రంగంలోకి దిగి ఆ యువతిని నువ్వు రేప్ చేసినట్లుగా కేసు పెడతామని, దాంతో పాటు గంజాయి కేసు కూడా పెడతామని బెదిరించి 1.5 కోటి రూపాయలు డిమాండ్ చేసి చివరకు 20 లక్షల రూపాయలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. నకిలీ పోలీసుల కదలికలపై అనుమానం వచ్చిన బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి నకిలీ పోలీసుల ఆట కట్టించి వారిని కటకటాల్లోకి నెట్టారు. నకిలీ పోలీసుల ఆట కట్టించిన వారిని ఎస్పీ అభినందించి వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. చల్లగల్ల సాయి శ్యామ్ కుమార్ అలియాస్ శ్యామ్ అనే అతను సలూన్ కమ్ బ్యూటీ పార్లర్లో రన్ చేస్తున్నారు. దాని కోసం ఒక వ్యక్తి దగ్గర ఒక 10 lakhs అప్పు తీసుకోవడం జరిగింది. అతను రీపేమెంట్ చేయకుండా ఉంటే గత 10 monthsగా రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమాధానం చెప్పకుండా దాటివేస్తున్న సందర్భంలో దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఈ శ్యామ్ అనే వ్యక్తి. ఈ ప్లాన్ ప్రకారం ఇతను హైదరాబాద్లో ఇతని దగ్గర పనిచేసినటువంటి వందన అనే ఒక అమ్మాయి అలియాస్ నిమ్మల విజయలక్ష్మి అనే అమ్మాయి ఇంతకుముందు ఇతని దగ్గర పనిచేసింది ఈ మేనేజర్గా. ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకు వచ్చారు. 28th ఏం చేస్తారు, 29th ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని, ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాను అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక
కెమికల్ అలాగే డ్రగ్ లాగా నీకు దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. ఇది డ్రగ్ ఉంది ఇంట్లో, నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం, పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంట్లో సంధాపురం శ్రీశైలం అన్న అతను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా, సురేష్ సిఐగా, రాజు అనే వ్యక్తి కానిస్టేబుల్గా, అంబర్పేట శ్రీలక్ష్మి ఉమెన్ కానిస్టేబుల్గా, అలాగే కొక్కిరిపర్తి దుర్గాప్రసాద్, దోర్నాల విజయ్ కుమార్ అండ్ దోర్నాల శ్రీశైలం వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. crore rupees నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 లక్షలు ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు, లేదంటే వీడియోలు అన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మనకు సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో రామ్నగర్ 2వ లైన్లోని ఆయన నివాసంలో జరిగిన వేడుకలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను రాష్ట్ర మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచల సత్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆయన నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో మంచి పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజానికానికి మాగుంట కుటుంబ తరపున ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మాగుంట అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాగుంట కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలను మాగుంట అభిమానులు పర్యవేక్షించారు. ఓకే సార్. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా అవసరం ఈ దేశానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ జిల్లాకే ఉందని చెప్పని మరొకసారి మరి అభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. సహాయం చేశారు. అదే కాదు, ఉచిత వైద్యం గురించి కూడా, ఉచిత వైద్యం కూడా సీఎం దగ్గర ఫైన్ చెప్పి సరస్వతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు
బాబుల్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి అభినందిస్తున్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ బాబు కేక్ తీసుకెళ్ళడం వచ్చి బాబు సత్కరిస్తున్నారు. నూతన సందర్భంగా సార్ అడిపక్క ఈ పక్కనే అందరూ ప్లీజ్ ప్లీజ్ కల్చర్ ఉంది వచ్చేయండి. బాబు సెల్ఫీలు ఎవరికి కావద్దు ప్లీజ్. సాయి చూడండి అన్నా. ఓకే 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 హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కల్చర్ రావాలి. కొద్దిగా లోపల కూర్చోండి ప్లీజ్. కూర్చున్నాం. ఓకే ఓకే మా కల్చర్ ఉందా కల్చర్ తీసుకోండి. శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఓకే కలిసిన తర్వాత తప్పనిసరిగా ఆర్థిక శంకరాకుడు మండలంలో కూడా గౌరవ అభిమానులందరికీ ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూర్చోవాలండి. చేయండి అందరు కలిసి తప్పనిసరిగా చేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా కూర్చోవాలండి. అమ్మ మహిళమ్మ తల్లు తెలుగుదేశం పార్టీ ఓకే ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకే 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 సార్ స్కూల్ ఓకే సార్ దిగిపోతారు. ఓన్లీ పక్క డిపార్ట్మెంట్ వాళ్ళకే పర్మిషన్. అది కూడా 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎమ్మెల్యే బాబు అక్కడ ఒక నిమిషం ఆపమ్మా. బాబు చూడాలి. కూర్చోను ఇక్కడికి ఇచ్చేసారు. మీరందరూ కూడా మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారికి విశేషానికి ఇక్కడికి ఇచ్చేశారు. మీరు రండి రిమ్స్ సూపర్ ఆర్టీఓ మేడం తప్పనిసరిగా అందరూ మాగుండా అభిమానులు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొనగా కూర్చున్నాం. సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మరి ఇక్కడికి మన ఎంపీ గారిని విషయానికి ఇచ్చేశారు. పిచ్చికల్ రమణయ్య గారికి స్వాగతం సుస్వాగతం. మాగుండా ఎదురు ఎవరు ఎదురు రావగలరు ప్లీజ్. ఓకే ఎవరు పంపించలేదు ఆపాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కలిస్తే తదుపరి బీసీ కార్పొరేషన్ ఎంపీ వెంకటేశ్వర గారు ఇప్పుడే ఎంపీ గారిని
నెక్స్ట్ చీమకుర్తి మండలం పులికొండ గ్రామవాసులకి బాగుంది అర్థాలు జరపడం శుభాన్ని తెలియజేస్తున్నాం. అట్లనే ఓకే ఒంగోలు ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మాగుండ గారి కుటుంబం. ఒంగోలు ప్రజల్ని అత్యధికంగా గౌరవించేటటువంటి వ్యక్తి మాగుండ శ్రీనివాసరెడ్డి గారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన పిలిచి ఏ పార్టీతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయాలు చేస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలులో గెలుస్తూ వచ్చినటువంటి వ్యక్తి మాగుండ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 2024 కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టి ఒక హిస్టారికల్ ఇయర్గా 2024 చేశారు. అలాగే 2025 కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ఒక హిస్టారికల్ జిల్లాగా ఈ జిల్లా మారబోతుంది. ఎందుకంటే మనకున్నటువంటి నాయకులు అంతటి సమర్థులు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు అందరూ కలిసి కూడా ఒంగోలు నియోజకవర్గాన్ని అలాగే జిల్లా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపాలని, ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పించాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తపన చాలా పెద్ద ఆశయం ఉంది. ఈ కొత్త మాగుండ గారి కుటుంబం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికంటే ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉన్న ప్రజలకి మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు దాతలాగా ఆ రోజు మంచినీళ్ళు తీసుకొచ్చి మనకి పోసింది మా మాగుండ కుటుంబం అండి. ఈ మాగుండ కుటుంబం అనే వ్యక్తి ఒక బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ అనేది మన జీవితంలో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు మర్చిపోలేరు. ఈ అందరు పెద్దలు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తారండి, ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఈ అన్నిటికంటే మనకు తెలియంది ఒకటి అండి, మాగుండ కుటుంబం గారి గురించి, మాగుండ గురించి, శ్రీనివాసరెడ్డి గారి గురించి మెయిన్గా ఢిల్లీలో ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా చూస్తారండి. ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే ప్రధానమంత్రితో సహా నెక్స్ట్ స్పీకర్తో సహా ప్రతి ఒక్కళ్ళు మాగుండ గారిని ఎంతో అభిమానంగా ప్రేమగా ఎంత ఆప్యాయత చూస్తారంటే మనందరికీ మాగుండ గారు పక్క మీద అర్థం కావట్లేదు, కానీ అక్కడ ఉండే పొజిషన్ చూస్తే మనందరూ చాలా భయపడతాం, అంత ప్రేమగా చూస్తారండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనటం, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నం చూస్తే క్యాలెండర్ మారే కొంది యంగ్ అయిపోతూ ఉన్నాడు. ఎప్పుడు ఆ ఓపిక డే 1 పరిచయం అయినప్పుడు అదే చిరునవ్వు ఇప్పుడు కూడా ఈ 71 వచ్చినా కానీ అదే స్మైల్తో అదే ఎనర్జీతో పనిచేయడం, ఇలాంటి గొప్ప నాయకుడు మన ప్రకాశం జిల్లాకు రావడం చాలా అదృష్టం. ఇప్పుడే చెప్తా ఉన్నా కనుక కనీసం ఈసారి అన్నపత్రే కన్నా మనం 70 mm సైజ్ నుంచి 30 mm రావాలి కదా, ఎందుకంటే స్పేస్లో మనం ముగ్గురు పడతారు ఇక్కడ. కాబట్టి అందరం ఢిల్లీ ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పోతే అన్నం ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి సరదాగా ఒక ½ an hour స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఏ బాధ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆయన ఎప్పుడు ఇదే ఆనందంతో ఈ ప్రకాశం జిల్లాకి ఆయన హయాంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తయి మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ అంటే మాగుండ గారి బ్రాండ్గా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనార్దన్ గారు కానివ్వండి, తర్వాత మార్కాపురం, అదేవిధంగా గిద్దలూరు, కొండేపి మినిస్టర్ గారు కూడా మనకి స్వామి గారు ఇక్కడే ఉన్నారు. వీరందరి కలయికతోటి అందరూ తోడ్పాటుతోటి ఇక్కడ డైనమిక్ లీడర్స్ సత్య గారు, తర్వాత అదేవిధంగా మన బాలాజీ గారు, లంకా దినకర్ గారు, వీరందరూ సహకారంతో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి చేతులు అందిస్తూ వారి గెలుపులో అందరూ ప్రముఖ పాత్ర పోషించి అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో కూడా ఎంతో వారి యొక్క సహకారం అందిస్తూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా వారి తనయుడు మాగుంట రామారెడ్డి గారిని కూడా ముందుకు నడిపిస్తుంది. జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2024 సంవత్సరానికి మనం వీడ్కోలు పలికేశాం. 2025 సంవత్సరానికి మనం స్వాగతించున్నాం. ఈరోజు పొద్దున్నే
నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరం మన సోదరుమణి అందరితో కూడా మనం పాల్పంచుకుంటూ ఉన్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి సూచనలతో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రధానమంత్రిగా మోడీ గారు ఢిల్లీలో ఆదేశాలు ఇస్తున్నప్పుడు రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందనేది వారు సూచనలతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. చాలా మంచి సంవత్సరం గడిచింది. 6 నెలలు కూడా చాలా వరకు పాజిటివ్గా జరిగింది. అయినా అప్పుడే రిజల్ట్స్ అనేది కనపడవు. ఆ ఫలితాలు అనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన కృషి అనేది ఈ 20-25 సంవత్సరంలో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎలక్షన్లు జరిగిన తర్వాత మనకు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక కాపాడడం, ఒంగోలుకి సోదరులు దామచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా మంత్రి గారు కూడా కొండేపికి స్వామి గారు రావడం, ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కూడా గెలవడం అనేది మార్కాపురం, వెద్దలూరు, కనిగిరి, మన ఈ ప్రాంతాల్లో అంటే 2 ప్రాంతాల్లో మనం దర్శి అండ్ ఎర్రగొండపాలెం రాలేకపోయిన దానికి చింతిస్తున్నాం. ఆయన 2025 సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కోఆర్డినేషన్తో కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకంగా. ఒంగోలు నగరంలోని ట్రంక్ రోడ్ లో గల డి ఛానల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఛానల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా డి ఛానల్ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ప్రకటనదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఐ9 మీడియా సబ్స్క్రైబర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.
సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఆశ్రమం వద్ద గల ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి విజయ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమిలో భాగస్వామ్యమైన జనసేన బీజేపీ నాయకులు కూడా బిఎన్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులపల్పాడు మండలాల నుండి నాయకులు తమ అనుచరులతో వచ్చారు. వీరితో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది విజయ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది కేక్లు కట్ చేయించగా మరికొంతమంది పూలదండలు, గజమాలలు తీసుకువచ్చి విజయ్ కుమార్ ను సత్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో గాని తనదైన శైలిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు గమనించినట్లయితే గెలిచిన తర్వాత ఏ పేద ప్రజలకి ఆదర్శ కలెక్టర్ పేదల ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు రోడ్డు, సిసి రోడ్లో విజయ్ కుమార్ గారు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో శ్రీ బిఎన్ సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు అత్యధిక కీలక పాత్ర పోషిన ప్రతి ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గ కుటుంబానికి, ప్రతి ఒక్క వాడవాడకు, గ్రామానికి సీజన్ మీరు ఎక్కండి. ఎక్కువ మంది ఉన్నారు అందుకోసం. నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలలో మంచి చేకూర్చాలని మాజీ మంత్రి వర్యులు సిద్ధ రాఘవరావు ఆకాంక్షించారు. నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని లాయర్పేటలోని ఆయన నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఆయన నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
సామాన్లు పడుతుంది. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలను సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ పర్యవేక్షించారు.
ఓకే రెడీ రెడీ ఓకే రెడీ ఓకే 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 ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.